తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ సెలక్షన్లలో జాతీయ పార్టీలు పెట్టినటువంటి అభ్యర్థులను చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. చాలా నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే మిత్రులారా, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు తన జీవితం మొత్తాన్ని కూడా బీజేపీ పార్టీకి అంకితం చేస్తూ ఒక విశ్వగురువుగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తన జీవితాంతం కృషి చేస్తుంటే, ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో కులతత్వ రాజకీయాల్ని పోషిస్తూ తన కులం వారిని తీసుకొచ్చి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో అంజిరెడ్డి అనేటటువంటి వ్యక్తిని పెట్టడం జరిగింది. ఆ అంజిరెడ్డి చరిత్ర చూస్తే గత 30 ఏళ్లకు ముందు 3 పయ్యల రిక్షా మీద 2 కెమికల్ డబ్బాలు పెట్టుకొని పటాన్ చెరువు ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీలకి కెమికల్ సప్లై చేసే అంజిరెడ్డి గారు ఇప్పుడు వందలాది లారీలు పెట్టుకొని అదే పటాన్ చెరువు ప్రాంతంలో ఉండేటటువంటి కెమికల్ కంపెనీల్లో ప్రాసెసింగ్ యూనిట్స్ లేనటువంటి కంపెనీల నుంచి కెమికల్ వ్యర్థాలను తీసుకెళ్లి అక్కడ ఉండేటటువంటి పర్యావరణం మొత్తాన్ని సర్వనాశనం చేసింది. అక్కడ ఇస్నాపూర్ చెరువు కావచ్చు, పటాన్ చెరువు ప్రాంతంలో ఉండేటటువంటి చెక్ డ్యాములు కావచ్చు, పటాన్ చెరువు ప్రాంతంలో ఉండే వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్నిటిని కూడా కాలుష్య కారాగారాలుగా చేసేసింది. వందలాది వేలాది మంది కార్మికులు, అత్యంత పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వేలాది మంది క్యాన్సర్కు గురయ్యారు. ఇతని వల్ల వందలాది మంది చనిపోయారు. అటువంటి అంజిరెడ్డి గారికి సేవారత్న అవార్డు అని కూడా ఇవ్వడం జరిగింది. దేనికి సేవారత్న అండి? ఆయన ఈ ప్రజలందరినీ తీసుకుపోయి క్యాన్సర్ బారిన పడేసి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటళ్లలో వాళ్ళు బాధితులుగా ఉండి ఈయనకు సేవారత్న అవార్డు. ఈ రోజు ఈయన మంచినీళ్లు సప్లై చేస్తారని సేవారత్న ఇచ్చినట్టు. పర్యావరణం కాపాడమని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తుంటే పర్యావరణాన్ని మొత్తం కూడా ఖరాబ్ చేసి వాటర్ సప్లై చేస్తున్నది సేవారత్న ఇస్తారా? సేవారత్న ఇయ్యటమే కాకుండా ఈయనకు బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు ముందు పెట్టి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి రేపు ఎమ్మెల్సీని చేయాలని చూస్తుంది కిషన్ రెడ్డి. దీన్ని గమనించట్లేదని మీరు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు? మా విద్యావంతులు, మా పట్టభద్రులకు మినిట్ టు మినిట్ తెలుసు అంజిరెడ్డి గురించి, మీ గురించి. అంజిరెడ్డి గారు అంటారు, మొన్న అందరూ గోడ మీద పిల్లులు అంటారు. గోడ మీద పిల్లి ఎవరండి? నీకంటే ఎక్కువ గోడ మీద పిల్లి ఎవరున్నారు ఇక్కడ? 2009లో కాంగ్రెస్ పార్టీ సీటును మీరు ఆశిస్తే కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే మీరు పోయి ప్రజారాజ్యంలో జాయిన్ కాలేదా? అక్కడి నుంచి మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాలేదా? తర్వాత బీజేపీలో జాయిన్ కాలేదా? తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ కాలేదా? ఇప్పుడు పోయి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యి మీరు టికెట్ తెచ్చుకోదు, ఎమ్మెల్సీ టికెట్. ఇలాంటి అంజిరెడ్డిలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంజిరెడ్డి దగ్గర వేలాది కోట్ల రూపాయలు పోగై ఉన్నాయి డబ్బులు. మిత్రులారా, అంజిరెడ్డి దగ్గర ఉన్న డబ్బులు మన డబ్బులు, మన ప్రజల జీవన విధానంలో ఆడుకున్న డబ్బులు, మన ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న డబ్బులు అవి. వాటిని మనం తీసుకోవాలి. కానీ అంజిరెడ్డికి మాత్రం ఓటేయొద్దని చెప్పి మా పట్టభద్రులకు, ఉత్తర తెలంగాణ పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రతిరోజు సామాజిక న్యాయం గురించి మొత్తుకుంటూ బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీ యువతని ప్రోత్సహించాలని చెప్తుంటే ఇక్కడుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపియాలని చూస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిస్తే ఏమైందండి? ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి దాదాపు 6 ఉమ్మడి జిల్లాలలో తన విద్యా మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించి అక్కడ ప్రభుత్వ విద్యను బొందబెట్టాలని చూస్తున్నాడు. ఇంకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ హై స్కూళ్లు ఇవన్నీ ఇక మేలవు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కనుక ఎమ్మెల్సీ ఇది. అటువంటి నరేందర్ రెడ్డిని ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి కులవాది, నా కులపోడు కావాలని చెప్పేసి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఈ రోజు ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అలా ఓటుకు 5,000 ఇస్తున్నాడు, 7,000 ఇస్తున్నాడు.
5,000 ఇచ్చినా 7,000 ఇచ్చినా తీసుకోవాలి. కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మాత్రం అసలు సచ్చినా ఓటే. మన పట్టభద్రుల్లో ఉండే మిత్రులు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అన్ని గుంజుకోవాలి అని మనవి. కాబట్టి మిత్రులారా, వాళ్ళు ఎవరిని నమ్మొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళిద్దరికి కూడా పట్టభద్రుల ఓటు వేయొద్దు. మన బీసీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి. అదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు మన బీసీల అభ్యర్థి, అన్ని బీసీ సంఘాల ఉమ్మడి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు. ప్రసన్న హరికృష్ణ గారిని అత్యధిక మెజార్టీ తోటి పట్టభద్రులందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసన్న హరికృష్ణ గారు సీరియల్ నెంబర్ 3 1వ ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రసన్న హరికృష్ణ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఆయన ప్రతి ఒక్క విద్యార్థికి సరళమైనటువంటి భాషలో అర్థమయ్యే విధంగా ఇంటర్వ్యూలు నిర్వర్తించడము, అదే విధంగా ఆన్లైన్ క్లాసులు చెప్పడము, మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళకి అందించడము, పేద విద్యార్థులకు ఫ్రీ మెటీరియల్ అందించడము. ఆయన ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నాడు, విద్యావంతుల సేవలో ఉన్నాడు, విద్యావంతుడిగా ఉన్నాడు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒకవైపు విద్యా వ్యాపారి, విద్యని అమ్ముకున్నటోడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, విద్యని నమ్ముకున్నోడు ప్రసన్న హరికృష్ణ. కాబట్టి మిత్రులారా, మనం ప్రసన్న హరికృష్ణ గారికి అండగా నిలబడి ఆయన అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన సీరియల్ నెంబరు 3 ప్రాధాన్యత నెంబర్ 1వ నెంబర్ ప్రాధాన్యత తోటి ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాలని